దావీదుని గెలిపించడానికి ఎవరిని పుట్టించాడు దేవుడు? గొలియాతును పుట్టించాడు. దేవుని యొక్క ప్రజలను విడిపించటానికి, ఆయన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఎవరిని పుట్టించాడు? ఫరోను పుట్టించాడు. షడ్రక్ మిషక్ అబేద్నగోల యొక్క విశ్వాసాన్ని నెబుకద్నెజర్ రాజు ఎదుట గెలిపించటానికి దేవుడు షడ్రక్ మిషక్ అబేద్నగోలను అగ్నిలోనికి పంపించినప్పుడు అగ్నిలోనికి ఎవరు దిగొచ్చారు? యేసయ్య దేవుడే దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన జీవితాల మీద కృపను చూపించే దేవుడై ఉన్నాడు. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడు. గాయము పెట్టువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు భయపడొద్దు, నిందలు వచ్చినప్పుడు భయపడొద్దు, అవమానాలు వచ్చినప్పుడు భయపడొద్దు, కష్టాలు వచ్చినప్పుడు భయపడొద్దు, కుటుంబంలో పిల్లల మాట విననప్పుడు భయపడవద్దు. దేవుని ప్రియమైన బిడ్డలారా, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా మన జీవితంలో అది మనకి గాయాన్ని మిగులుస్తుంటే, మన హృదయాన్ని కృంగదీస్తూ ఉంటే, మన జీవితంలో మనల్ని కృంగదీస్తూ మన కన్నీటికి కారణమైతే, ఖచ్చితంగా ఆ సమయంలో, ఆ శ్రమలో, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో దేవుణ్ణి ఘనపరచడం మనము నేర్చుకోవాలి. ఆమేన్. అలాగే బైబిల్ గ్రంథంలో ఈ రోజు మరి నిన్న ఈ నైట్ నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఈ యొక్క కాపవరం గ్రామంలో మరి ప్రభా శ్రీనులను ప్రేమించి మరి ఈ రోజు మనమందరము కూడా ఇక్కడ కలుసుకొని ఉన్నాం. అయితే ఇక్కడ ఏమి వాక్యం చెప్పాలని ప్రభుని అడుగుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ మేరకు ఈ వాక్యాన్ని సిద్ధము కలిగి మీ మధ్యలోనికి నేను వచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎవరైనా వాక్యము వినకపోతే నాకు ఇష్టం లేదు, అందరికీ వాక్యము వినపడాలని చెప్పే మీ మధ్యలో ఈ యొక్క సీట్ నేను వేసుకోవడం జరిగింది. ఆమేన్. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, హన్నా అనే జీవితములో, హన్నా అనే స్త్రీ యొక్క జీవితములో పెనిన్నా అనే సమస్య లేకపోతే హన్నాకి విజయము లేదు, హన్నా ప్రార్థనకు విజయము లేదు. ఆమేన్. హల్లెలూయా. పెనిన్నా అనే సమస్య వచ్చింది కాబట్టే హన్నాలో నుండి అద్భుతమైన సమర్పణ, తీర్మానము దేవుని దగ్గరికి వచ్చింది. తీర్మానము లేకపోతే దేవుడు ఆమె ప్రార్థన కూడా ఆలకించేవాడు. దేవుని యొక్క సంకల్పం అది. గాయము చేయువాడు ఆయనే, మాన్పువాడు ఆయనే, గర్భము మూసింది ఆయనే, గర్భము తెరిచేది ఆయనే. కాబట్టి గర్భము మూయబడినందున భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తెరిచే కాలము వచ్చి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మేలు మనం చూస్తాం మన జీవితంలో. హన్నా జీవితంలో పెనిన్నా అనే సమస్య లేకపోతే దేవుడు హన్నాకి విజయము వచ్చేది కానీ కాదు. మనమందరము కూడా మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఎఫ్రాయిము మన్యమందు రామా తయప్సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కనా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము ఎల్కానా అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడు. అయితే ఈ ఎల్కానా ఉన్న సమయము ఎటువంటిదంటే, న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం తొందరగా చదవండి అమ్మా. న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం చదవండి. పిల్లలు ఎవరు మాట్లాడకూడదు. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. చాలు. ఆ రోజుల్లో ఇజ్రాయేలులకు ఎవరు లేరట? రాజు లేడు. రాజు లేనప్పుడు, నాయకుడు లేనప్పుడు, పరిపాలకుడు లేనప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రజలు ఉన్నారట. వారి ఇష్టం వచ్చిన కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. తమకి ఇష్టమైన కార్యాలు
వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే దేవునికి అవిధేయత కలిగిన వారుగా ఉన్నారు. అలనాడు నోవాహు కాలంలో ప్రజలు ఎలాగైతే వారికి ఇష్టం వచ్చినట్టు వారు జీవించారో, సొదొమ పట్టణములో ఎలాగైతే వారికి ఇష్టం వచ్చిన పాపాన్ని వారు చేస్తూ ఉన్నారో, అటు రీతిగా వారికి రాజు లేనందున వారికి ఇష్టం వచ్చినట్టు వారు చేసేవాళ్ళట. దేవునికి భయపడేవారు లేరు. అలాగే దేవుని యొక్క మందిరములో యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే అక్కడ ఇజ్రాయేలుల నియమం చెప్పున, దేవుడు పెట్టిన నిబంధన చెప్పున వారు బలిని అర్పించటం, ఇవన్నీ కూడా మందిరంలోనికి వెళ్ళటం, మందిరాన్ని ప్రేమించటం, తర్వాత దేవునికి ఇవ్వాల్సిన బలులు ఇవ్వకపోవటం, ఇలాగా ప్రజలందరూ అవిధేయత కలిగి త్రోవ తప్పిపోయిన సమయాలలో ఎల్కానా అనే దైవ భక్తి కలిగిన వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు ఎంత భక్తిహీనులు ఉండినప్పటికీ, దేవుని మందిరాన్ని ప్రేమించని వారు ఉండినప్పటికీ, నీవు దేవుని మందిరాన్ని ప్రేమించు వారిగా ఉండాలి. ఆమేన్. నీ భక్తి నీదే. దేవుడు నీ భక్తిని బట్టి నిన్ను ఘనపరుస్తాడు. నీ భక్తిని బట్టి నిన్ను పైకి లేవనెత్తుతాడు. నీ సమర్పణను బట్టి దేవుడు లేవనెత్తుతాడు. అంతే తప్ప నీ పక్కన ఉన్న వాళ్ళు భక్తిహీనతగా ఉన్నారని, నీ పక్కన ఉన్నారు ప్రార్థన లేని వారని, నీ పక్కన ఉన్న వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమించని వారని చెప్పి మనం కూడా ఏం చేస్తాంలే, వాళ్ళు అలాగే ఉన్నారు, నేను ఇలాగే ఉంటానంటే కుదరదు. నీ భక్తే దేవుని యందు నీకు ఉండాల్సిన భక్తి. ఎల్కానా అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో పర్చేస్డ్ బై గాడ్, దేవుని చేత కొనబడిన వాడు, యెహోవా సొత్తు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఎల్కానా అంటే ఏంటండి? యెహోవా సొత్తు. హి వాస్ పర్చేస్డ్ బై గాడ్. దేవుని చేత కొనబడిన వాడు యెహోవా సొత్తు. అయితే ఈయన లేవి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఎఫ్రాయిము అని ఎందుకు రాశాడంటే, ఎఫ్రాయిము ప్రాంతము నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎఫ్రాయిముడు అని చెప్పి రాశారు. అయితే ఇతడు వాళ్ళ తాతలు ఏ యొక్క వంశము నుండి వచ్చారంటే, లేవి వంశము నుంచి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అంటే యాజకత్వము చేయటానికి అర్హమైన కుటుంబముగా ఈ యొక్క కుటుంబము ఉన్నది. ఎల్కానా ఉన్నాడు. ఇతడు ప్రజలందరూ భక్తిహీనులుగా ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తున్నప్పుడు కానీ ఈయన మాత్రం తన భక్తిని విడవలేదు. ఏటేటా దేవుని మందిరంలోనికి వెళ్ళి తన భక్తిని కనపరుచుకునేవాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇటువంటి వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఆ రోజుల్లో 2 భార్యలు ఉన్నా, 3 భార్యలు ఉన్నా అది ఏమి లేదు, వాళ్ళు చేసుకోవచ్చు. అయితే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక పురుషుడికి లేకపోతే ఒక భర్తకు ఒక భార్య మాత్రమే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో కొత్త నిబంధనలో నియమము వేరు, ఇక్కడున్న నియమం వేరు, కాబట్టి దీన్ని అపార్థం చేసుకోవద్దు. అయితే ఈయనకి ఎంతమంది భార్యలు ఉన్నారట? 2 భార్యలు ఉన్నారట. మొదటి దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. ఆమేన్. అయితే ఎల్కానా అనే యొక్క ఈయన పెనిన్నాని ప్రేమించాడు. ఎందుకు అనంటే, అది నేను ఎట్లా చెప్పగలనంటే, పెనిన్నాకి పుట్టిన కుమార్తెల కోసము, కుమారుల కోసము ఏటేటా తను అర్పించాల్సిన బలులు అర్పించేవాడు ఎల్కానా. ఎక్కడ పెనిన్నాకు అన్యాయము చెయ్యలేదు, తక్కువ చూడలేదు. తన కోసం చూడాల్సిన అన్ని ఒక భర్తగా చూశాడు. అయితే హన్నాని ఎక్కువగా ప్రేమించాడట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే హన్నాని ఎక్కువగా ఎందుకు ప్రేమించుంటాడంటే, విరిగి నలిగిపోయిన హృదయము కాబట్టి, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నది కాబట్టి, తన భర్త చేత ఎంతో ప్రేమించబడుతుంది. ఇప్పుడు మన ఎల్కానా నుంచి హన్నాకు వచ్చేద్దాం. భర్త చేత ఎంతో ప్రేమించబడుతున్న స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, 1వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి సమూయేలు 1. ఎల్కానా తాను బలియర్పణ చేసిన నాడు తన భార్య పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా నుండినందున. ఒక్క నిమిషం. ఎల్కానా తను బలి అర్పణ చేసినప్పుడు తన భార్య కోసము, పెనిన్నా కోసము, తన పిల్లల కోసము మరి బలి అర్పణ ఇచ్చేవాడు. బలి అర్పణ అంటే ఏంటంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళి
దేవుడికి అర్పించాల్సిన అర్పణలు చేసేవాడు. ఏంటి అని అంటే మోషేకి దేవుడు బయలుపరిచింది ఏంటంటే, దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 17-18 నేను చదువుతానండి. ద్వితీయోపదేశ కాండము 12:17-18 జస్ట్ రాసుకోండి. నీ ధాన్యములలోనేమి, నీ ద్రాక్షారసములలోనేమి, నీ నూనెలోనేమి 10వ భాగమును, దేంట్లో అంట, ధాన్యములో, ద్రాక్షారసములో, నూనెలో. తర్వాత నీ గోవులలోనిదేమి, నీ గొర్రెల మేకల మందలనదోదేమి, తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్ళలో దేనిని నీ స్వేచ్ఛార్పణము ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవాకు ఏర్పరచుకున్న స్థలములోనే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు తీసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దానిలో నుంచి యెహోవాకు మనం ఏం చేయాలట, భాగం ఇవ్వాలి. యెహోవాకు భాగం ఇవ్వాలట. దేవుని యొక్క సన్నిధానంలో అర్పణలు అర్పించాలి. అయితే ఎల్కానా చక్కగా ఒక పుల్ల చాలమ్మా, పన్నెండు 17-18 రైట్. క్యాప్ పెట్టుకుందమ్మా, క్యాప్ ఉందా దానికి? రైట్. దేవునికి బలులు అర్పించే విషయంలో చాలా పర్టికులర్గా వినయముతో, విధేయతతో, విరిగి నలిగిన హృదయముతో, ఎల్కానా అనే అతను చాలా వెల్దీ మ్యాన్, చాలా ధనవంతుడుగా ఉన్నాడు. ఆమేన్. ఎల్కానా అనే వ్యక్తి ధనవంతుడుగా ఉన్నాడు. అందరు సైలెంట్లో పెట్టాలమ్మా ఫోను. అయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా. హన్నాకి ఇప్పుడు వైరి ఎవరు? పెనిన్నా. మన జీవితాల్లో కూడా పెనిన్నాలు వచ్చినప్పుడు భయపడొద్దు. మన వైరియగు పెనిన్నా ఉంటుంది. మన వైరియగు పెనిన్నా మన జీవితంలో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఏం చేస్తారు ఈ పెనిన్నాలు? చూద్దాం. ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై, ఆమేన్, వాళ్ళు ఏం చేస్తారట? విసిగిస్తారట. ఆహా, హన్నా జీవితంలో పెనిన్నా ఉన్నది. మన జీవితంలో కూడా పెనిన్నాలు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. అర్థమవుతుందా కొర్నేలి? ఈ పెనిన్నా ఉన్న గుణం ఏంటి? మొట్టమొదటిగా విసిగిస్తారట. విసిగిస్తుంది పెనిన్నా. హన్నాను విసిగిస్తుంది. మన ప్రాణాన్ని కూడా విసిగిచ్చే వాళ్ళు మన జీవితంలో ఎదురవుతారు. అది పిల్లలే కానీ, లేకపోతే బంధువులే కానీ, స్నేహితులే కానీ, పరిస్థితులే కానీ, సమస్యలే కానీ, ఇవన్నీ కూడా మన జీవితంలో మనల్ని ఏదైతే విసిగిస్తున్నాయో అవన్నీ పెనిన్నాలే. ఎవరి ద్వారా మనం విసిగిపోతున్నాం, ప్రాణం విసుగుపోతుందండి అంటాం. అబ్బో, అసలు మాట వినందువల్ల ప్రాణం విసిగిపోతుంది. లేకపోతే ఇట్లా ఏదైతే మన ప్రాణాన్ని కృంగతీస్తూ విసిగిస్తున్నదో అది పెనిన్న గుణము. నీ ప్రాణమట విసిగిపోతుందట. ఆమె కోపము పుట్టించుచూ వచ్చెను. రెండోది ఏం చేస్తుందట? కోపాన్ని పుట్టిస్తుందట. ఏం చేస్తుంది? మనకి కోపాన్ని రేపేస్తుంది. మనం ఎంత సమాధానంగా ఉండని, మనం ఎంత దీర్ఘశాంతము కలిగిన వారముగా అయినా ఉండని, మనం ఎంత దేవునికి విధేయత కలిగి, అసలు ఆ కుటుంబము, ఎల్కానా అనే వ్యక్తి దైవికమైన భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రజలందరూ భక్తి లేకపోయినా ఇతను భక్తి కనపరుచుకుంటున్నాడు. ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, బలులు అర్పించేవాడుగా ఉన్నాడు, లేవి వంశములో ఉన్నాడు, భార్యను బిడ్డలను ప్రేమగా చూచుకునే గుణము కలిగి ఉన్నాడు. ఇంత సంతోషకరమైన ఇంటిలో ఒక పెనిన్న ఉన్నది. ఆ పెనిన్న అందరికీ కోపాన్ని రేపుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, అది ఏ పరిస్థితి అయినా, ఆ పరిస్థితికి నువ్వు ఏ పేరు పెట్టినా అది పెనిన్నానే. ఆమేన్. అయితే మొట్టమొదటి విసిగిస్తుందట, కోపాన్ని రేపుతుందట, తర్వాత నువ్వు అన్నము తినకుండా చేస్తుందట.
పెనిన్న ఏం చేస్తుంది? అన్నం అంటే చిరాకు వచ్చేస్తుంది ఇంకా మనకి. వాళ్ళు విసిగించే విసుగుడికి, కోపగించే మాటలకి ఏమొస్తుంది మనకి? అన్నము కూడా తినబుద్ధి, సహించదు, ఇష్టం ఉండదు. చదువుదాం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనక ఆమె భోజనము చేయక చాలు. 3వది ఏంటట? భోజనము చేయాలనిపించదట. వాళ్ళు విసిగించే విసుకుడికి, కోపగించే మాటలకి, అనే మాటలకు అది మనము విన్నప్పుడట మనకట అన్నము తినాలనిపించదట, సహించదంట ఆహారము. ఇది పెనిన్న యొక్క గుణము. దేవుని ప్రియమైన బిడ్డలారా, పెనిన్న ఉన్నది అని నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. పెనిన్న ఉన్నదే నీ విశ్వాసాన్ని నిన్ను గెలిపించడానికి. పెనిన్న ఉన్నదే నిన్ను దేవునిలో నువ్వు ఎదగడానికి. పెనిన్న ఉన్నదే నిన్ను దేవునిలో ఇంకా 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 నిన్ను హెచ్చించటానికి. ఆమేన్. నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడో తెలుసా? అసలు హన్నాకి దేవుడిచ్చిన ఆశీర్వాదము అసలు ఎంత ఆశీర్వాదం అంటే, ఇజ్రాయేలు రాజ్యం అంతటికి ఒక రాజుని అభిషేకించే ఆశీర్వాదం తన కడుపులో నుండి బయటకు వచ్చింది. ఆమేన్. నలగొడితే కానీ అప్పుడు నా కొడుకుని నీకు ఇస్తాను ప్రభువా అనే తీర్మానం బయటికి రాల. నలగొడతా ఉంటే వస్తాయండి ఒక్కొక్కటి ముత్యాల్లాగా తీర్మానాలు. హల్లెలూయా. ముత్యాల్లాంటి తీర్మానాలు, విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? పెనిన్న నలగొట్టినప్పుడు వస్తుంది మన జీవితంలో. ఆమేన్. అందుకే భక్తుడు పాస్టర్ గారు పాట రాశారు. ఏంటది? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. హల్లెలూయా. మనకేం చేయాలనిపిస్తుందట? భోజనము తినాలనిపించదు. తినాలనిపించుకున్న పరిస్థితులు ఉన్నాయా? ఆర్థిక సమస్యలు వచ్చాయా? బాధలు వచ్చాయా? అంతేకాదు, భోజనం ఒకటే కాదు నీకు తినాలనిపించేది, మనోవేదన కూడా వస్తుంది నీకు. ఈ మనోవేదన ఆ వర్డ్కి మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే డిప్రెషన్, మనోదుఖము, మనోవేదము. ఇంకా అసలు అది ఎవరికి చెప్పుకోలేము. మనకు తెలియకుండానే మనం కృంగిపోతూ ఉంటాం. మన మైండ్ సరిగ్గా పని చేయదు. ఇంకా వేదనలోనికి వెళ్ళిపోతాం. డీపర్ అండ్ డీపర్ దిగిపోతూ ఉంటాం కిందకి. దాన్ని మనోవేదన అంటాం. వేదన వేరు, మనోవేదన వేరు. దుఃఖము వేరు, మనోదుఖము వేరు. డీపర్ డిప్రెషన్ అన్నమాట. అటువంటి వేదనకి గురి చేస్తారు పెనిన్నాలు. చూద్దాం. భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఎప్పుడు మన ఏడుపుకి ఒకళ్ళ కారణం, మన ఏడుపుకి ఒక పరిస్థితి కారణమవుతుంది. మన ఏడుపుకి ఏదో ఒకటి కారణమవుతుంది. ఆ కారణాన్నే పెనిన్నా అని మనం అనుకోవచ్చు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? భోజనం చెయ్యాలనిపించట్లేదా? నీ ప్రాణం విసిగిపోతుందా? బాధపడుతున్నావా? కోపం రేగుతుందా? చిరాకు వస్తుందా ఎవరన్నా మాట్లాడుతుంటే? అయితే నువ్వు పెనిన్నాన్ని ఎదుర్కొంటున్నావు. ఇంకొక లక్షణం ఏంటి అని అంటే, చూద్దాం తర్వాత. పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగి ఉన్నది? పెనిన్న ఏం చేస్తుందట? మనోవిచారాన్ని కలుగు చేస్తుందట. మనోవిచారం. అసలు ఈ విచారము, ఈ బాధ ఎవరికి చెప్పుకోలేం. మన హృదయం ఏడుస్తుంది. కొన్నిసార్లు మనం ఇలాగే కూర్చుంటాం, కానీ మన హృదయం ఏం చేస్తూ ఉంటుందట? ఏడుస్తూ ఉంటది. పరిస్థితులు ఏడుస్తూ ఉంటది. ఇది చదివేటప్పుడు ఈ దీంట్లో ఉన్న ప్రతి అనుభవము నాకు తెలుసండి. ప్రతి అనుభవం దేవుని యొక్క పాదాల దగ్గర ఆ యొక్క వేదనతో కన్నీరు కార్చిన ప్రార్థన రాదు. ఇంకా
ప్రార్థన రాదు, మూలుగు మూలుగు మూలుగు. అయితే ఇంకొకటి ఏంటి అంటే గొప్పతనము, ఇది మనం అనుభవించక ముందలే యేసయ్య అనుభవించాడు. మన బలహీనతలన్నీ ఆయనకి తెలుసు. ఆయన రోధించేవాడట, ఏడ్చాడట. మరణము నుండి తప్పించగలిగిన వానికి విజ్ఞాపనలను, యాచనలను, ప్రార్థనలను చేశాడంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి తెలుసు, యేసయ్యకి తెలుసు. యేసయ్యకి నిందించబడటం అంటే ఏంటో తెలుసు, యేసయ్యకి అవమానించబడటం అంటే ఏంటో తెలుసు, యేసయ్యకి పేదరికం అంటే ఏంటో తెలుసు. ఆయన ధనం అనుభవించటం, ఐశ్వర్యం ఏంటో తెలుసు, పేదరికం ఏంటో తెలుసు, నీ దరిద్రత ఏంటో ఆయనకి తెలుసు. సొంత వారు హేళన చేయటం అంటే ఏంటో తెలుసు, సొంత వారు వెన్నుపోటు పొడవటం అంటే ఏంటో. చాలా చాలు నీ అద్భుతాలు ఇక్కడ కాదు, వెళ్ళి వేరే చోట చూపించుకో, మా దగ్గర కాదు. యేసు ప్రభుని సొంత వారు హేళన చేశారు. మేము నమ్మం, నువ్వు పో అని యేసయ్యని అన్నారు. నమ్మిన వెనకాల పెట్టుకొని తిరిగి 3 సంవత్సరాలు యేసయ్య 12 మంది శిష్యులను పోషిస్తే 12 మంది యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గర లేరు, ఒక్క యోహాను తప్ప. వాళ్ళు కూడా విడిచిపెట్టేశారు. అందుకే మా పాస్టర్ గారు పాట రాశారు, ఆత్మీయులే నన్ను మరచిన అవమానించిన. ఆత్మీయులే, ఆత్మీయులంటే మన సంఘం, మన సంఘం. ఆత్మీయులు, క్రీస్తులో అంటగట్టిన ప్రజలు అవమానం చేస్తున్నప్పుడు అది ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తుంది. సంఘములో మనం ఎలా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అవమానపరుచుకోవచ్చా? అవమానపరిస్తే దేవుడు ఉన్నాడు వాళ్ళకి. నువ్వు అవమానపరిచినందువల్ల వాళ్ళేం తగ్గిపోరు, దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అవమానించి తగ్గించినందువల్ల వాళ్ళు తగ్గిపోతారనుకుంటే అది నీ అపోహ. దేవుడు దీనులను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తువాడు. విరిగి నలిగిన హృదయస్తులకు ఆయన ఆసన్నుడుగా ఉన్నాడండి. నువ్వు విరిగిపోయావా, నలిగిపోయావా, ప్రజలు నిన్ను చూసి అబ్బో ఈవిడికి ఏంటి ఇన్ని కష్టాలు అని చెప్పి నీకు విశ్వాసం లేదు, నీకు ప్రార్థనా జీవితం లేదు, లేకపోతే నువ్వు అది నువ్వు ఇది అని పక్కకు వెళ్ళిపోయారనుకో, ఏం పర్వాలా. వాళ్ళు నీ రక్షకులు కాదు, యేసు మాత్రమే నీ రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఇలాంటి పెనిన్నాలు ఎదురవుతారు. పరిస్థితులు, పెనిన్నా లాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. చూద్దాం ఇంకా ఏమి కలిగజేస్తాం. మనోవిచారమట, అంత మాత్రమే కాదంట. తర్వాత అన్నపానములు పుచ్చుకునే తర్వాత హన్న లేచి, మనం ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్లయితే పెనిన్నా కోసం 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచున్నది. అయితే ఒకసారి ఇంకా కిందకు చూద్దాం. ఆ 14వ వచనం, హన్న అది కాదు, నా ఏలిన వాడా నేను మనోదుఃఖము కలదానని. పైన ఏమున్నది? విచారం. ఇదంట మనో దుఃఖము అంటే ఇక ఏడుపు, దారలు. నీ కళ్ళల్లో నుండి చెంపల మీద గుండా కారే ఈ కన్నీరు నేల మీద పడుతుందని అనుకోవద్దు, దేవుని పాదాల దగ్గర పడుతుంది. దేవుడు తన బుడ్డిలో దాచుకుంటున్నాడు ఆయన. అమ్మా, దుఃఖపడుతున్నావా? మనోదుఃఖము నిన్ను కృంగతీస్తుందా? మనోవిచారము నిన్ను కృంగతీస్తుందా? నువ్వు భోజనము చేయక విసిగిచ్చేవారు, అవమానించేవారు, నిందించేవారు, వేధించేవారు నీకు ఎక్కువైపోయారా? అయితే భయపడొద్దు, హన్నాని హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హన్న గర్భఫలాన్ని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. తర్వాత నిట్టూర్పు, నీ సేవకురాలను నన్ను పనికిమాలిన దానిగా ఎంచవచ్చు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు. ఆమేన్, హల్లెలూయా. పనిన్న ఏం చేస్తుందట?
మనము నిట్టూర్పులు ఊడ్చేటట్టు చేస్తుందట. ఈ నిట్టూర్పు ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే ఇక పక్కన వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం. మనం పక్కన వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా మనమే ఏడ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. నిట్టూర్పు. నిన్న రాత్రంతా నాకు ఇదే. కూర్చొని కళ్ళు కూడా మూసుకోలే, మోకాళ్ళు కూడా ఇలాగే కుర్చీలో, కంప్యూటర్ ఎదురుగుండా కుర్చీలో కూర్చొని ఇక మాట్లాడుకుంటా ఉన్నా. నా బాధనే బయటికి చెప్పుకుంటున్నా. నిట్టూర్పు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు అయి ఉన్నాడు. ఏం పర్లా, నిట్టూర్పులు వచ్చినా ఏం పర్లా, నీ ప్రాణం విసిగిపోయినా ఏం పర్వాలేదు. నీ ప్రాణము యెహోవా రక్షించాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. అది నీకు విలువ. ఆమేన్, హల్లెలూయా. అది నీ విలువ. కాబట్టి నీ జీవితంలో ఇటువంటి భయంకరమైన పెనిన్నాలు వచ్చినప్పుడు మీరు కృంగిపోవద్దు. అయితే హన్నా కృంగిపోయి ఏం చేసింది అని అంటే, ఇప్పుడు హన్నా దగ్గరకు వద్దాం. ఇప్పుడు దాకా పెనిన్నా కోసం చూసాం కదా, ఎల్కానా ఎవరో చూసాము, పెనిన్నా ఎటువంటి ఆత్మ కలిగిందో చూసాము. ఇప్పుడు హన్నా ఏం చేసింది? పెనిన్నాని తన జీవితంలో కలిగి హన్నా ఏం చేసిందంటే, ఆమె కోపము పుట్టించినప్పుడల్లా, పెనిన్నా ఈమెకు కోపము పుట్టించినప్పుడు, ఎప్పుడు కోపం పుట్టించేదో తెలుసా? దేవుని ఆశీర్వాదానికి దగ్గరగా వెళ్ళినప్పుడు కోపం పుట్టించేదట. మన జీవితంలోకి ఏదన్నా ఇట్లా ఆశీర్వాదం ఇంక కొన్ని రోజుల్లో రాబోతుందంటే అప్పుడు మనల్ని రేపేస్తాడు సాతానుడు. రేపేసి దాని తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ యొక్క బాధకు ఇదమ్మా అని చెప్పి, ఆమేన్, హల్లెలూయా, ఇదమ్మా విజయం అని చెప్పి ఘనపరుస్తాడు. ప్రభు దయాళుడని రుచి చూచి ఎరిగింది. ఆమేన్, హల్లెలూయా. అడుగడుగునను నీ కృపయే, అనువనువునను నీ కృపయే, అడుగడుగునను నీ కృపయే, అనువనువునను నీ కృపయే, నా ఎడ కురిసెను నీ కృపయే, నా ఎడ కురిసెను నీ కృపయే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, నీ కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. హల్లెలూయా. నేను పై మాటలతో చెప్పట్లేదమ్మా. నా డైరీలో సాక్ష్యం చెప్పే రోజు ఒక రోజు ఉంది. అడుగడుగున నా డైరీ నిండిపోతుంది దేవుడు చేసిన అద్భుతాలు. ఇంకా ఉన్నాయి, కొత్త డైరీలు 3 కొనుక్కున్నా. దేవుని ప్రియమైన బిడ్డలు, అద్భుతాలన్నీ ఎట్లా రాసుకుంటానో తెలుసా మీకు? ఇది 2024లో ఇట్లా చిట్టా రాసుకుంటా, డేట్, జరిగిన ఇన్సిడెంట్. ఇది 2024, ఇప్పుడు కాదు. అట్లా రాసుకుంటే కృతజ్ఞత ఇట్లా నిండిపోద్ది డేట్లు. ఇలా రాసుకుంటే నేను థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ పెట్టి, అన్ని కృపే రాసుకు, ప్రభా నీ కృప వల్ల, నీకు అసలు ఒక్కటి కూడా దీంట్లో చిన్న చెత్తగా ఉండదు, అన్ని దేవుడు అద్భుతాలే. అయితే ఇది ఈ సంవత్సరం కాదు, 2024లో సంగతి. అయితే 25 నుంచి స్టార్ట్ చేసుకున్న పుస్తకం ఇంకోటి ఉంది. ఇప్పుడు దగ్గర 40 దాకా వెళ్ళిపోయింది లిస్ట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు కృప అడుగడుగున అనుభవిస్తున్నప్పుడు ప్రభుని ఎంతగానో మనం స్తుతిస్తాం. అయితే ప్రభు కృప నిన్ను వీడిపోలేదు. ఆమేన్. హన్నా ఏం చేసింది? పెనిన్నాని కలిగేట ఆమె మందిరమునకు వెళ్ళి యెహోవా సన్నిధిలో సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు మొర్ర పెట్టినదట. ఆమేన్. ఆమె వెళ్ళి భర్తను అడగలా, నాకు బిడ్డ కావాలని ఎల్కానాని అడగలేదు, భర్తను అడగలేదట. ఆమె ఏమి చేసిందట? ఆమె
పెనిన్న కోపము రేపట వలన. అసలు ఎల్కానా అయితే ఏమంటున్నాడంటే 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడను కాదా నీకు? నిన్ను అసలు ఎక్కడన్నా విసిగిస్తున్నానా? పిల్లలు లేకపోతే ఏమైందమ్మా? పోనీలే, నేను ఉన్నాను కదా నీకు. నీకు కడుపున 10 మంది కుమారులు పుట్టిన దానికంటే ఎక్కువైన సంతోషాన్ని నేను నీకు ఇస్తాను నీకు అని అంటే, ఈ లోపల పెనిన్న పొడుస్తూ ఉంటాం. పెనిన్న కోపము రేపట వలన, పెనిన్న విసిగించటం వలనే ఆ మనోదుఖం ఇంకా 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 ఎక్కువైపోతుంది. పొడువు 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 పొడుతుంటే వస్తుంది ఈమెకి ఏడుపు. అప్పుడు కానీ నాకు బిడ్డ కావాలి. ఆమెకు ఉన్న భర్త ఈయనకు ముందుకున్న భర్త ఒకటే, కానీ అంతకంటే ఎక్కువ ప్రేమ అనుభవించిన పెనిన్న పోటు కనిపిస్తుంది నాకు ఒక బిడ్డ కావాలని. ఆమేన్, హల్లెలూయా. అస్సలైన దీవెన ఆ పోటులో నుంచి బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అస్సలైన ఆశీర్వాదం, అస్సలైన తీర్మానం, అస్సలైన సమర్పణ, అస్సలైన సరెండర్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఒక పోటులో నుంచే బయటకు వస్తుంది. యేసుక్రీస్తు మరణము వలనని సంఘము బయటకు వచ్చినది. ఆమేన్. గొలియాతు చచ్చిపోవడం వలనే దావీదు 10,000 కొలది హెచ్చింపబడ్డాడు. సమస్య ఎంత గట్టిగా వస్తే విజయము అంత పెద్దగా కనిపిస్తుంది. అంత పెద్ద విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అయితే నువ్వు సేవించున్న దేవుడు, నువ్వు మోకరించి ప్రార్థన చేసే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. విసిగిపోవద్దు, కృంగిపోవద్దు, బలహీనపడొద్దు. నువ్వు చాలా విలువైన దానవి దేవుని సన్నిధానములో. నీ భర్త నిన్ను విలువలేదు అన్నంత మాత్రాన నీకు విలువ లేకుండా పోలేదు. నీ బిడ్డలు ఏమి తల్లివమ్మ అన్నంత మాత్రాన నీకు విలువ లేకుండా పోలేదు. నువ్వు చదువుకోలేదు, నీకేం తెలుసు అన్నంత మాత్రాన నీకు విలువ లేకుండా పోలేదు. పరిస్థితులు నిన్ను ఎక్కరించినంత మాత్రాన నీకు విలువ లేకుండా పోలేదు. ఎందుకు వచ్చిన జీవితం అని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆమేన్. అందుకనే పాట రాశాను, రక్త రాసులను ఇసుక రేణువులుగా పోసిన వెండి బంగారములు ధరణంతా నిప్పిన దరి చేరదు ఆ విలువ నీ విలువ పక్కన. అంత విలువైన దానవి. ఎంటర్టైన్ చేయకు. అలా ఒకవేళ మాటలు అట్లా నీవు వింటుంటే గుర్తుపెట్టుకో, పెనిన్నా నిన్ను పొడుస్తుంది. ఎందుకు పొడుస్తుందో తెలుసా? నువ్వు యెహోవా మందిరములోనికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర గోజాడటానికి, సరి అయిన తీర్మానం నీలో నుండి పుట్టించడానికి దేవుడు అలాంటి వారిని పుష్ చేస్తాడు అంతే. గాలి తుఫాను సముద్రములో ఎందుకు వచ్చిందో తెలుసా? పేతురు జీవితంలో పేతురు యొక్క విశ్వాసాన్ని బలపరచటానికి. ఒక అడుగు వేయటము పర్వాలా, ప్రభువా అది నీవే అయితే నన్ను ఒక అడుగు వేయించు, నేను నడిచేలాగా చెయ్యి అన్నప్పుడు రాని అది నేనే అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు గాలి తుఫాను ఆ యొక్క అలలు ఎగుస్తున్న సమయాలలో యేసు ప్రభు కనపడిన వెంటనే అది నీవే అయితే నేను కూడా నీళ్లపైన నడవాలి అని అంటే పేతురు ఒక అడిగేశాడు. ఒక అడుగేయటం పర్వాలా, రెండో కాలు తీసి రెండో అడుగేయటమే చాలా కష్టం. అయితే రెండో అడుగు కూడా వెయ్యి. నీతో దేవుడు ఉన్నాడు, నీతో యేసయ్య ఉన్నాడు. అరే నీతో యేసయ్య ఉన్నాడమ్మా. యేసయ్య నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, యేసయ్య నీ కష్టాన్ని చూస్తున్నాడు. అయితే నీలో నుంచి ఇంకా తీర్మానం రావాలి బయట. ఇంకా దేవుడు ఏదో కోరుకుంటున్నాడు నీ నుంచి, ఇంకా ఏదో నీ మనస్సులో నుంచి కోరుకుంటున్నాడు, ఏదో నీ శరీరంలో నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు. ఏదో సమర్పణ తక్కువైనది దేవుడు నీ దగ్గర నుంచి ఇంకోటో ఏదో కోరుకుంటున్నాడు. అందుకే పెన్నెన్నాళ్ళని ఇంకా 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 ఎలా చేస్తున్నాడు. గాడ్ వాంట్ టు షైన్ యూ. దేవుడు నీ విశ్వాసాన్ని ఘనపరచాలనుకుంటున్నాడు, శుద్ధి చేయాలనుకుంటున్నాడు, సమర్పణ రావాలనుకుంటున్నాడు. దేవుని కోసం నువ్వు నిలబడాలి. దానికి ఇంకా ఏదో నీ జీవితం నుంచి భక్తి ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ హన్నా ఏమి చేసింది అని అంటే యెహోవా మందిరములో వెళ్ళి ప్రార్థన చేసింది. ఏం ప్రార్థన చేస్తుందో చూద్దాం. 11వ వచనం, 10వ వచనం చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా
నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసి నెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతురని మృక్కుబడి చేసుకుని హల్లెలూయా. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవ సన్నిధిని, ఆమేన్ హల్లెలూయా, యెహోవ సన్నిధానంలోనికి వచ్చి తన దుఃఖాన్ని అంతటిని వెల్లడిపరుస్తుంది. ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచుండెను. ప్రార్థన చేయంటే గట్టి గట్టిగా ప్రార్థన చేయట్లామా, పెదాలు కదుపుతుంది అని కదుపుతుందంట. ఇక ఆ మనో దుఃఖం, ఏడుపు 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 దుఃఖము తప్ప పెదాలు ఎట్లా కదుపుతుంటే దూరం నుంచి యాజకుడు చూసి, ఏలి చూసి అసలు ఏంటి మత్తురాలైందా అని ఆయనకి అర్థం కాలేదట. అంత ఏడుస్తుంది యెహోవా సన్నిధానములో. అయితే దేవుని మందిరములో, దేవుని పాదాల దగ్గర నువ్వు ఏడ్చే ఏడుపు, నువ్వు చేసే ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు. నెమ్మది కలిగి ఉండు బిడ్డ, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆమేన్. నాకు ఒక పేజీలో ప్రార్థన ఉంటుందండి, ఇంకో పేజీలో అదే ప్రార్థనకు జవాబు ఉంటుంది. వెంటనే రాస్తా. అందుకనే అసలు అడుగడుగున్న నీ కృప అనేది నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను కాబట్టి అన్నిసార్లు పాడతా. ఎందుకంటే ఆయన కృపను నేను కొనియాడాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంతో ఆశ్చర్యం. నీలో నుంచి సమర్పణ బయటికి రావాలి. దుఃఖముతో ఏడ్చుచు నీ యొక్క హృదయములో నుంచి గొప్ప తీర్మానం, భూమిని తలకిందులు చేసే తీర్మానం రావాలి. ఆమేన్. ఏంటో తెలుసా? హన్నాకున్న తీర్మానం ఏంటో తెలుసా? ఒక గొప్ప సమూయేలును హన్నా గర్భములో నుంచి దేవుడు తీయటానికే ఈ పెనిన్నాని దేవుడు ఎలవ్ చేశాడు. ఆమేన్ హల్లెలూయా. పుట్టిన సమూయేలు మావులోడు కాదండి. ఆ ప్రవక్త, యాజకుడు, ప్రవక్త, అభిషేకించబడిన దైవ సేవకుడు. యెహోవా మాట వినాలంటే ప్రజలు సమూయేలు కోసం పరిగెత్తేవాళ్ళు, రాజులు పరిగెత్తేవాళ్ళు. ఓ దీర్ఘదర్శి, రాజులను అభిషేకించిన వాడు, మరణము వరకు క్షౌరము చేసుకోకుండా దేవుని కొరకు నిలబడిన ఒక గొప్ప సమూయేలు దేవుని సేవకుడు బయటికి రావటానికి హన్నా ప్రార్థన చేస్తుంది ఈరోజు. ఆమేన్ హల్లెలూయా. తీర్మానం చేసుకో. హన్నా జీవితంలో నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మన దుఃఖము, మనోవేదన నీ పక్కింటోళ్ళకి చెప్పటం కాదు, నీ ఎదురింటోళ్ళకి చెప్పటం కాదు, నీ తల్లికి చెప్పటం కాదు, నీ తండ్రికి చెప్పటం కాదు, దేవునికి చెప్పు. దేవునికి చెప్పు. ఆయన ఆలకించి నీ సమస్య నుంచి విడుదల దయచేస్తాడు. ఎప్పుడు? సరి అయిన సమయంలో. సమయం, ఆయనకు ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో ఆయన చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా చేస్తాడు. రైట్. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ ఏమని ప్రార్థన చేస్తుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా. అసలు దేవుణ్ణి అడ్రస్ చేసేటప్పుడు ఆయన సైన్యములకు అధిపతి అని అడ్రస్ చేస్తాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా. మారవి నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నేను వెంబడింతును. మారవి నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నేను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు. హల్లెలూయా. బల శౌర్యము గల మన దేవుడట, ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా. చెల్లి, తమ్ముడు, అన్నా,
నువ్వు సేవించే దేవుడు సజీవుడు. ఆయన మరణము నుంచి తిరిగి లేచిన వాడు. ఆయన ఇంకా సజీవుడుగా ఉన్నాడు. నీ నొప్పులు ఆయన గ్రహించట్లేదు అనుకుంటున్నావా? నీ వేదన ఆయనకి తెలియదు అనుకుంటున్నావా? నీ మనో దుఃఖము, నీ ఏడుపు, నీ మనో విచారము ఆయనకి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వెళ్తున్న వేదన, తర్వాత నీ జీవితంలో ఉన్న పెనిన్నాలు ఆయనకి తెలియదు అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు. నువ్వు దేవుని కుమార్తెవు, యేసు రక్తము చేత కొనబడిన బిడ్డవు. నీ ప్రార్థన విలువైనది. నువ్వు చిన్న మాట దేవునితో చెప్తే ఆ మాట ఆయనకి పెద్దగా వినిపిస్తుంది, ఖచ్చితంగా వినిపిస్తుంది. హన్నాని అడుగడుగున గమనిస్తున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగడుగున గమనిస్తాడు ఆయన. ఆమేన్. అయితే మొట్టమొదటిగా ఏం చెప్పాను? హన్నా విషయంలో తీర్మానము బయటికి రావాలి. తీర్మానం. దేవుని కొరకు ఇంకా ఏదో ఉంది. ఇంకా దేవుడు అంటే అది నీకు తెలియకపోవచ్చు. దేవుడు అట్లా రప్పిస్తాడు నీలో నుంచి. ఇంకా దేవుని సన్నిధానములో నువ్వు ప్రార్థించి, ప్రభువా నీకు ఇష్టంగా నేనే సమర్పించుకోవాలో చెప్పు, నేను అలా సమర్పించుకుంటా. ఈమె అంటుంది, నువ్వు ఒక్క మగ బిడ్డను ఇస్తే ఆ బిడ్డను మళ్ళా తిరిగి నీకు ఇస్తానంటుంది. ఆమేన్. నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, ఏం కలిగి ఉందంటే ఏమా పెనిన్ నాకు ఇంకోగాను లక్షణం ఉందట, నిన్ను శ్రమ పెడతాను. నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల, ఒకవేళ నువ్వు నాకు దయచేస్తే, ఒకవేళ దేవుడు నీకు 2 లక్షల రూపాయలు ఇస్తే, నువ్వు అడుగుతున్నావుగా ఒక 5 లక్షలు అడుగుతున్నావు, దేవుడు నీకు ఇస్తే, దేవా నువ్వు నాకు ఇస్తే, నువ్వేదైతే అడుగుతున్నావో అది నాకు ఇస్తే వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునేను. ఇప్పుడు మ్రొక్కుబడి బయటకు వస్తుంది. ఆమేన్. పెనిన్నా లేకపోతే చక్కగా అక్క చెల్లెలు కలిసి మాట్లాడుకుంటా, పెనిన్న కూతుర్ని కొడుకుల్ని అన్న ఎత్తుకొని పెంచి చక్కగా భర్త ప్రేమను పొందుకుంటూ జీవితాన్ని గడిపేది. కానీ నాకు ఒక మగబిడ్డనివ్వు, ఆ మగబిడ్డని తిరిగి మళ్ళీ నీకే ఇస్తాను. క్షౌరము అని అంటే, క్షౌరము చేయకపోవటం అంటే పూర్తిగా ఆ బిడ్డను నీకే సమర్పించేస్తా, నీకు అర్పించేస్తా, ప్రతిష్ఠించేస్తా అనే సమర్పణ అసలు వచ్చేది కానీ కాదు. ఆమేన్. సో ప్రతి శోధనకి ఒక కారణం ఉన్నది. అర్థమవుతుందా? ప్రతి శోధనకి ఒక కారణము ఉన్నది. ఇజ్రాయిల్ గారు, ప్రతి సమస్యకి, ప్రతి శోధనకి, ప్రతి పరీక్షకు ఒక కారణము ఉన్నది. ఆ కారణం ఏంటో నీకు తెలీదు. ఆ పరిస్థితుల గుండా వెళ్తే, ఆ పరిస్థితుల్లో ఉండి మనకు చుట్టూర్త కనిపించేవి మనకు పెద్దగా కనిపిస్తాయి. కానీ దీనికంటే పైనున్న దేవుడు పైనుండి చూస్తే అవి చిన్నగా కనిపిస్తాయి. దీనికేనా అయ్యో, ఒక్కసారి ఇట్ట తీసి ఇట్ట పెడితే అయిపోయింది. అవునా కదా? గ్రద్ద కాదు, పక్షిరాజు పైకి ఎగిరి పై నుండే ఏదైతే పట్టుకోవాలంటుందో పై నుండి చూస్తుంది, కిందకు వచ్చి గుంపులో ఎత్తుక్కోదు. మనం గుంపులో ఎత్తుక్కుంటాం. అవునా కదా? ఏదైనా పట్టుకొని తినాలి అని అంటే ఆకాశం నుండి చూస్తుందట, దాని కన్నుతో చూసి జమ్మని దిగొచ్చి పట్టుకుంటుంది. మనమైతే ఏం చేస్తాం? మనం ఆ గుంపులో ఉండి ఆ గుంపులో ఎత్తుక్కుంటాం. అవునా కదా? దేవుడు కూడా అంతే. పై నుండి చూసట వలన మన సమస్య ఆయనకి తీర్చడానికి చాలా సులువు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మనం చేయాల్సింది చెయ్యాలి, తీర్మానం తీసుకోవాల్సింది తీసుకోవాలి, నిలబడాల్సిన చోట నిలబడాలి. సమస్య వచ్చిందని కృంగిపోయి జీవితం కోసం ఏమేమో చేస్తే, ఏమేమో అయితే బాగుండు, ఎందుకు వచ్చింది జీవితం, నన్ను తీసేసుకో అని అంటూ ఉంటాం. ఆయన జీవితము మనకెందుకు ఇచ్చాడు? జీవితం తీసేసుకోవడానికా? బ్రతుకుట నీ వలనే, చావైతే మరి లాభం. నీ కొరకు బ్రతుకుతాను, ఒకవేళ చావైతే మేలు అంటారు.
అయినను దాని పక్కన ఏమంటాడో తెలుసా, నేను చేసే పనికి నేను ఈ శరీరములో ఉంటేనే సాధకము అంటాడు. శరీరములో ఉంటేనే కదా దేవుణ్ణి నువ్వు స్తుతించగలవు. సమాధిలోకి వెళ్ళాక స్తుతిస్తావా? ఋతు సమాధిలోకి వెళ్ళాక స్తుతిస్తామండి దేవుణ్ణి. ఈ శరీరంలో ఉండగానే దేవుణ్ణి స్తుతించాలి. ఈ శరీరంలో ఉండగానే దేవుని పనిని చెయ్యాలి. దేవుని చిత్తాన్ని ఈ శరీరంలో ఉంటేనే జరుగుతుంది. నేను చచ్చిపోతాను అంటాను దేవుని చిత్తమా? నేను కృంగిపోయి పడిపోతాను, ఓడిపోతాను, నేనేం చేయను, నేను చర్చికి వెళ్ళను, నేను మందిరానికి వెళ్ళను, వాళ్ళు ఇలాగున్నారు వీళ్ళు ఇలాగున్నారు కాబట్టి నేనే లోపల ఉంటాను అని అంటే దేవుని చిత్తమా? కాదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ ప్రతి దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ ప్రతి ప్రార్థనను వింటున్నాడు. తగిన సమయంలో దేవుడు నీ ప్రార్థన మనవి ఆలకిస్తాడు, హెచ్చిస్తాడు. అయితే మనం చేయాల్సినవి కూడా మనకున్నాయి. ఉత్తుత్తనే కాదు, తీర్మానం బయటకు రావాలి, రగిలించుకొని బయటకు రావాలి, కోసుకొని గుండెను కోసుకొని బయటకు వచ్చి ఆయన పాదాల దగ్గర పడేయాలంతే. ఇక నా జీవితం నీకే ప్రభువా, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అది చేసుకో అని అంటేనే దేవుడు సంపూర్తిగా మన జీవితాన్ని పట్టుకొని నడిపిస్తాడు. ఆమేన్. తర్వాత దయచేసి వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వాని యెహోవానకు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకునేను. ఆమేన్. ఫస్ట్ది ప్రార్థన మాత్రమే కాదట, మొక్కుబడి చేసుకుందంట. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి అనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకుని చుండెను. ప్రార్థన ఎలా చేస్తుందట? చెప్పుకోవచ్చు, పైకే చెప్పాల్సిన అవసరం లేదు, పైకే గట్టిగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అంటే మన దుఃఖం అటువంటిదండి. ఇక మనకి ఇక చూసేవాడికి ముక్కు ఎగరేయటమును సౌండ్ తప్ప ఇంకేం లేదు, ఏడ్చే సౌండ్ తప్ప. కానీ ఆ దుఃఖం ఎవరికి కనిపిస్తుందట? అది రూత్ దుఃఖం ఏంటి నాకు తెలియదు, కన్నీరేంటో నాకు తెలియదు. ఇలా కనపడినప్పుడు అరే ఎలా ఉన్నావు తల్లి అని అడుగు. కానీ ఇంటర్నల్ ఆ దుఃఖం ఉంటుంది చూసావా, అది ఎవరికి తెలుస్తుందట? నీ యేసయ్యకి తెలుసు, నీ యేసయ్యకి తెలుసు. ఆ యేసయ్య గురించి, ఆ యేసయ్య హృదయం కోసం చెప్పటానికే నేను ఇక్కడ. కానీ మీ సమస్యలు తీర్చడానికి నేను కాదు, దేవుడే తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఎంతవరకు నీవు మత్తురాలవై, ఇక సేవకుడు అంటున్నాడు. ఏలయనగా హన్న తన మనసులో చెప్పుకో, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనా పానం చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని నా హృదయమునే. ఆత్మ చూసారా, హృదయంలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మ. అంటే మన భక్తి ఆత్మానుసారమైన భక్తి కలిగి ఉండాలి. సమస్య తీరే వరకు యేసయ్య పాదాలు, సమస్య తీరిపోయాక మళ్ళీ లోకానుసారంగా, మళ్ళీ సమస్య వస్తే మళ్ళీ దేవుడు, మళ్ళీ సమస్య అయిపోయాక తీర్మానం మర్చిపోవటం, మొక్కుబడి మర్చిపోవటం, మన ఇష్టం వచ్చినట్టు తిరిగేయటం, మన ఇష్టం వచ్చినట్టు మనుషులకు విలువ కట్టి దేవుడికి విలువ లేకుండా చేయటం. హన్న అలా చేయలేదు, గుర్తు పెట్టుకుంది, తీర్మానాన్ని గుర్తు పెట్టుకుంది, మొక్కుబడిని గుర్తు పెట్టుకుంది. ఆమేన్. అదేంటది నిలవరం కాదు, నులువెచ్చనగా ఉండకూడదు. మన భక్తి ఎప్పుడు నిక్కరంగా ఉండాలి, నిక్కరంగా ఉండాలి. పడిపోవటం లేవటం, పడిపోవడం ఇంకా ఆడుతూనే ఉంటావు, ఫుట్బాల్ లాగా అపవాది ఆడుకుంటూనే ఉంటుంది. స్టాండర్డ్గా ఉండాలి నీ భక్తి. ఆమేన్. దేవుని సన్నిధానంలో మొట్టమొదటిగా ఆమె ప్రార్థన చేసింది, హృదయాన్ని కొమ్మరించుకుంది, తర్వాత ఆత్మను కొమ్మరించుకుంటుంది దేవుని సన్నిధానంలో, ఆత్మతో సత్యముతో. ఆమేన్. శరీరం ఒకటే కాదు, ఆత్మ కూడా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేస్తుంది. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటినని. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము. ఆమేన్.
ఈరోజు మీరు క్షేమముగా వెళ్దురుగాక. మీరు ఏదైతే దేవుని సన్నిధానంలో అడుగుతున్నారో అది మీరు పొందుకుందురుగాక. మీ మనోదుఖము మనోవిచారము తీర్చబడునుగాక. యెహోవా దేవుడు మనకు జవాబిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించబడునుగాక. మన కుటుంబాల్లో సమాధానము కలిగి ఉందుముగాక. ఆమేన్. చూడండి, తరువాత ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని పాజిటివ్గా, ఆమేన్, హల్లెలూయా, దీవిస్తున్నాడు. దైవజనుడు ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. నువ్వు యెహోవాకు చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయునుగాక అని దైవజనుడు దీవిస్తున్నప్పుడు ఆ రోజు నుంచి దుఃఖముఖి అయి, లేకపోతే దుఃఖము నుంచి బయటకు వచ్చి ఆమె సంతోషంగా బయటకు వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇంకో చక్కటి మాట నా హృదయాన్ని తాకిన మాట ఏంటి అని అంటే, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనేను. ఆమేన్. దేవుని యొక్క కృప మనకు ఉండును కాక. ఆమేన్. దేవుని కృప లేకపోతే ఏమీ జరగదు. అందుకనే ఆయన కృప నిరంతరం ఉండును కాక. ఆయన కృపే మన జీవితంలో, ఆయన కృప ఉంటే చాలు. అందుకే కృప ఉండాలండి, చాలు. నా జీవితంలో నేను అందుకే అది రాశా, నీ కృప ఓడిపోలేదు, నీ కృప గెలిచింది. అది తెలుసుకోవటానికి నా జీవితంలో నేను ఏమేమో ఎదుర్కోవాల్సి వచ్చింది. నీ కృప ఓడిపోలేదు, నీ కృపయే గెలిచింది అనే పదము ఎంతో దుఃఖములో నుండి వచ్చిన మాట. ప్రభుని సంపూర్తిగా స్తుతించినప్పుడు వచ్చిన, ప్రార్థనలో వచ్చిన మాట అది. ఆ మాటతోనే నేను పాట రాయాలని ఆశపడ్డాను. ఆమేన్. ఆఖరికి కృపే గెలిచింది. ఏదో నా భక్తి కాదు, లేకపోతే నా భక్తితో చేసిన సేవా పరిచర్య మనుషులు ఏమీ కాదు. ఆఖరికి నన్ను గెలుచుకుంది నీ కృపయ్యా, నన్ను పోషించింది నీ కృపయ్యా అని ప్రభుకే సంపూర్తిగా జీవితాన్ని అర్పించుకున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, సమస్య వస్తే భయపడొద్దు, ఏడవద్దు, దుఃఖం కలిగి ఉండొద్దు. యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకో, ఆత్మను కుమ్మరించడం నేర్చుకో, మొక్కుబడి చేసుకో, దేవునికి ఇష్టమైన సమర్పణ బయటికి తీసుకురా. హన్నాలు లేకపోతే సమూయేలు నీ గర్భంలో నుండి బయటికి పెనిన్నాలు లేకపోతే హన్నా గర్భములో నుండి సమూయేలు వచ్చేవాడు కాదు. కాబట్టి పెనిన్నా వచ్చినప్పుడు భయపడొద్దు. నీ యొక్క సమర్పణ ఇంకా లేవాలి, దేవుని సన్నిధానంలో కుమ్మరించుకోవాలి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆ వచ్చిన జవాబు కృప పొందుకుంటుంది. మూడవది, కృప పొందుకుంది హన్నా. ఆమేన్. దేవుని యొక్క కృప ఎంతో అద్భుతం. నా ఎడ చెలరేగే నీ కృప. చెలరేగిందంట ప్రభు యొక్క కృప పొందిన తర్వాత ఏం జరిగింది? మరలా దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకొని గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ సమూయేలు రాజులను అభిషేకించే ఒక గొప్ప దైవ సేవకుడిగా మారిపోయారు. రాజు లేనందువలన ఆ దేశమంతా చల్లా చెదురైపోయి వారికి ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తే రాజులను అభిషేకించే దైవ సేవకుడు హన్నా గర్భములో నుంచి బయటకు వచ్చాడు. ఆ యొక్క హన్నా గర్భములో నుంచి బయటకు వచ్చిన ఆయన మరలా భక్తి విధానాన్ని మార్చేశాడు. అంతే. ఆమేన్. మరలా యాజక ధర్మం క్రమముగా, మరలా ప్రజలందరూ దేవునిలో కట్టబడుట, మరలా ప్రజలందరూ యెహోవా మాట వినుట. యెహోవా మాట వినాలంటే సమూయేలు ప్రవక్తని వెతుక్కుంటా వెళ్ళేవారు. అటువంటి గొప్ప దైవ జనుడను ఒక తల్లి ప్రార్థన వలన బయటకు వచ్చి దేవుడు ఈరోజు శ్రీను ప్రభాలని జ్ఞాపకం చేసుకొనుగాక. ఈరోజు వాళ్ళిద్దరిని జ్ఞాపకము చేసుకొనుగాక. దేవుడు వారి జీవితంలో అద్భుతము జరిగించునుగాక. ఒక చక్కటి సమూయేలు లాంటి బిడ్డను వారికి దేవుడు ఇచ్చునుగాక. దేవుని యొక్క మహాకృప వారు అనుభవించుదురుగాక. సంఘం అంతా మనము దేవుణ్ణి స్తుతించుదుము కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అటువంటి కృపను మనందరికి అనుగ్రహించి, ఇప్పుడు పెనిన్నాలు వచ్చినందుకు బాధపడొచ్చా? బాధపడకూడదు. పెనిన్నాలు లేకపోతే సమూయేలు లేడు. కాబట్టి పెనిన్నాలు వచ్చినందువల్ల భయపడొద్దు, బాధపడొద్దు, ఏం పర్వాలా. దేవుడు మీ విశ్వాసాన్ని
హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, జవాబు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. సమూయేలు లాంటి ఆ ప్రజలను అందరినీ దేవుని వైపు కట్టేటువంటి వ్యక్తిని దేవుడు పంపించాడు అని అంటే అది మామూలు విషయం కానీ కాదు. దేవుడు అటువంటి కృపను మన జీవితాల్లో కలగజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.